వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి మర్చెంట్ నేవీలో జాబ్ ఎలా ఉంటుంది, మనం ఎలా జాయిన్ కావాలి, గర్ల్స్ జాయిన్ కావచ్చా, శాలరీ ఎలా ఉంటుంది, మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వస్తే ఎలా చెక్ చేసుకోవాలి, వీటన్నిటి డీటెయిల్స్ గురించి మనకి చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి మనకు. సో నేనైతే ఇప్పుడైతే మనకి మర్చెంట్ నేవీలో ఎప్పటి నుండో మనకి జాబ్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి మనకి కార్తిక్ గారితో అయితే మనం మీరైతే క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాము. సో అతను ఆల్రెడీ జాబ్ అయితే చేస్తున్నారు. సో మనకి కొన్ని డీటెయిల్స్ కూడా అయితే క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇంకంతకంటే ఒక విషయం ఏంటంటే అతనికి కూడా ఛానల్ అయితే ఉంది. సో ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి. ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి మర్చెంట్ నేవీకి సంబంధించినటువంటి ఎడిషనల్గా డీటెయిల్స్ అయితే చెప్తారు. సో ఇప్పుడు మనం మీకున్నటువంటి అన్ని డౌట్స్ కూడా మనం డైరెక్ట్గా అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేస్తాం. ఓకే, హాయ్ అండి. హాయ్ కార్తిక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, ఫైన్. ఇప్పుడు మనకి మర్చెంట్ నేవీలో మన స్టూడెంట్స్ ఎప్పటి నుంచి కూడా జాయిన్ అవుదామని అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఈ వీడియో తోటి మనం అన్ని కూడా డౌట్స్ అయితే క్లియర్ చేసేద్దాము. అవునండి, తప్పకుండా క్లియర్ చేద్దాం. ఎందుకంటే ఈవెన్ నా ఛానల్ నుంచి కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఉంటుంది మీ ఛానల్ నుంచి. ఓకే, సో ఐ హోప్ దిస్ విల్ బి ద బెస్ట్ ఫర్ మీ. సో ఇప్పుడు ముందుగా మనము స్టూడెంట్స్ విషయానికి వచ్చేస్తే మర్చెంట్ నేవీ అంటే ఏమిటి అనేది వాళ్ళకి డౌట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్, కొంతమందికి తెలిసినా తెలియకపోయినా బేసిక్ నుంచి వెళ్తే వాళ్ళందరికీ కూడా ప్రతి డౌట్ అయితే క్లారిఫై అయిపోతుంది. అసలు మర్చెంట్ నేవీ అంటే ఏంటి, ఇండియన్ నేవీ అంటే ఏంటి అని చాలా మంది డౌట్ ఉంది. అందులో భాగంగా మర్చెంట్ నేవీ అంటే ఏంటి ఒకసారి చెప్పగలుగుతారా? యాక్చువల్గా అంటే ఈ క్వశ్చన్ మీరు ఎవరికి అడిగినా వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. బట్ యాజ్ మై పర్స్పెక్టివ్, యాజ్ పర్ ఇండియన్ నేవీ, మర్చెంట్ నేవీ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఇండియన్ నేవీ అనేది గవర్నమెంట్ సెక్టర్, మర్చెంట్ నేవీ అనేది ప్రైవేట్ సెక్టర్. ఎందుకంటే ఈ మర్చెంట్ నేవీలో అనేది దే హ్యావ్ హ్యూజ్ షిప్స్ అన్ని ఓనర్షిప్స్ ఉంటాయి. అంటే లైక్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డిఫరెంట్ కంపెనీస్ ఎలా ఉన్నాయి, వర్క్ ఒకటే బట్ దేర్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్ కదా. ఇలా మర్చెంట్ నేవీ అనేది ఇలా డివైడ్ అయిపోద్ది. అండ్ కమింగ్ టు ఇండియన్ నేవీ ఏంటంటే ఇది గవర్నమెంట్ సెక్టర్ అండి. ఇది 100% గవర్నమెంట్ సెక్యూరిటీ అనమాట. ఇది నేవల్ బార్డర్స్ కానీ, ఇంటర్నేషనల్ బార్డర్స్లో కానీ వీళ్ళు మనకి సెక్యూర్ చేస్తారనమాట, లైక్ మిలిటరీ లాగా. సో ఇట్ ఈస్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్. అది మనం ఇది డిఫరెన్షియేట్ చేయలేం, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ విత్ మర్చెంట్ నేవీ. ఇండియన్ నేవీ ఈజ్ నాట్ ఈక్వల్ టు మర్చెంట్ నేవీ. ఇప్పుడు మర్చెంట్ ఏమంటే మనము మన ఇండియాలోనే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా మనము వెళ్తూ ఉంటాం. అవునండి. ఓకే, మన కంట్రీస్కి వెళ్ళి రావడానికి ఇదంతా కూడా మనకి ఒకసారి మనకి ఇన్ కేసు మనము షిప్కి వెళ్తే మనం రావడానికి కూడా ఎంతో కొంత టైం అయితే పడుతుంది. పర్టికులర్గా చెప్పగలం? పర్టికులర్గా ఏం లేదు. ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు షిప్లో కూడా ఒక 20 members ఉన్నప్పుడు ఎవ్రీ పర్సన్ ఈస్ డివైడెడ్ యాజ్ డిఫరెంట్ ర్యాంక్. సో ఇప్పుడు నా ర్యాంక్కి నాకు ఇన్ని మంత్స్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కెప్టెన్ విల్ బీ హ్యావింగ్ సమ్ డిఫరెంట్ మంత్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇప్పుడు కెప్టెన్కి ఏమించి 4 months ఉంటుంది. నేను ఇప్పుడు చేసినప్పుడు ఐ వాజ్ డూయింగ్ 8 months కాంట్రాక్ట్. బట్ ఇలాగా క్రూ వైజ్ కానీ ర్యాంక్ వైజ్ కానీ ఇట్ విల్ బీ హ్యావింగ్ అ డిఫరెంట్ కాంట్రాక్ట్ పీరియడ్స్. బట్ ఇది ఏదైతే మనం ఫండ్ అనుకుంటామో ల్యాండ్లో, ఎలా అంటే 6 months అక్కడ 6 months ఇక్కడ, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అది మనకు తెలిసింది కొంతే, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ 6 months 6 off అలా ఉండదు అనమాట. ఇప్పుడు మినిమం దీనికి మనం ట్రై చేసుకోవాలంటే 10th చేసిన పిల్లవారు ఉంటారు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. సో మనం దీని మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, మ్యాక్సిమం ఇప్పటి వరకు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు దీనికి. అట్లానే దీని యొక్క ఏజ్ కూడా ఎప్పటి వరకు ట్రై చేసుకోవచ్చు, మనం ఎంత ఏజ్ వరకు అంటే ఇది ఏజ్. ఇప్పుడు మర్చెంట్ నేవీలో కూడా కొంచెం డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు మర్చెంట్ నేవీ అన్నది ఒక ప్రొఫెషన్, దానిలో సబ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు ఆఫీసర్ అవ్వాలనుకోండి, దానికోసం డిఫరెంట్ కోర్స్ ఉంది. అండ్ కమింగ్ టు ఇంజనీరింగ్ చేయాలంటే దానికి డిఫరెంట్ కోర్స్ ఉంది. అండ్ కమింగ్ టు క్రూ లైక్ బోసన్, పంప్ మ్యాన్ అని వీళ్ళు సపరేట్గా ఉంటారనమాట. వీళ్ళకి సపరేట్ కోర్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సబ్ గ్రూప్స్. బట్ దానిలో మ్యాక్సిమం అందరు జాయిన్ అయ్యేది 3 courses ఉన్నాయండి. ఒకటి డిఎన్ఎస్ కోర్స్, ఇంకొకటి జిఎంఈ కోర్స్, ఇంకోటి జీపీ రేటింగ్. సో మినిమం 10th క్వాలిఫికేషన్ ఉంటుందంటారా మర్చెంట్ నేవీలో? 10th అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో 10th వాళ్ళు కూడా తీసుకున్నారు. కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఎలా ఉంటాయంటే 10th ప్లస్ ఐటీఐ కూడా ఉండాలి. ఐదర్ ఫిట్టర్ లేదా వెల్డింగ్, ఇలా ఏదో ఒకటి చేసి ఉంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. అంటే ఇది ఎవరికో అడ్వాంటేజ్ కాదు, వాళ్ళ ఓన్ పర్సన్కి అడ్వాంటేజ్ అనమాట అది. ఎందుకంటే ఇప్పుడు జీపీ రేటింగ్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ 10th class ప్లస్ ఐటీఐ వాళ్ళు అప్లై చేయొచ్చు, జీపీ రేటింగ్ చేయాల్సిన వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే జీపీ రేటింగ్ అన్నది దే విల్ బీ
ఇన్ ఇంజన్ రూమ్ అండ్ డెక్. ఇంజన్లో ఉంటారు, డెక్లో కూడా ఉంటారు. సో వాళ్ళ చాయిస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెక్ నచ్చలేదు, హీ వాంట్స్ టు గో టు ఇంజన్ రూమ్లో వర్క్ చేయాలనుకుంటే దెన్ హీల్ ప్రిఫర్ టు గో ఇంజన్ రూమ్. బట్ ఇంజన్ రూమ్కి వెళ్ళాలంటే యూ నీడ్ టు నో సమ్ వెల్డింగ్, ఫిట్టింగ్ ఇవన్నీ మనకి తెలిసి ఉండాలన్నమాట. సో దట్స్ వై 10+ ITI ఉంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఓకే ఓకే, అంటే ఇంకా బెటర్గా ఉంటే క్వాలిఫికేషన్ ఉంటే మనం ఇష్టం వచ్చిన పోస్ట్కి మనం హయ్యర్ కోర్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. హయ్యర్ కోర్స్ కంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చేశాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసి DNS అనే కోర్స్ ఉంది, డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్. అండ్ ఇలాగే DNS అండ్ BSc అని రెండు ఉన్నాయి దీనిలో కూడా. BSc అంటే యాజ్ యూజువల్గా మీకు తెలిసింది 3 years కోర్సు. బట్ 3 years కోర్సు స్లోగా నేర్పిస్తారనమాట. ప్రతి సబ్జెక్టు మీకు అంటే లేమ్గా నీట్గా నేర్పిస్తారు. అండ్ కమింగ్ టు DNS, ఇది 1 year కోర్స్. ఇది మేము ప్రీసీలో 1 year చేస్తాం, ఎక్కడంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో కానీ మంచి ఇన్స్టిట్యూట్స్లో. సో అది ఎలా ఉంటుంది అంటే 1 yearలోనే మీకు అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. అండ్ ఆన్ బోర్డ్ మీరు 18 months, అంటే షిప్లో 18 months ట్రైనింగ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు BSc ఓన్లీ 12 months కోర్స్ ఉంటుంది. అంటే 12 months ఆన్ సీ ఉండాలన్నమాట. అంటే షిప్లో 12 months ట్రైనింగ్ ఉంటుంది. బట్ అట్ లాస్ట్ గోల్ ఈజ్ సేమ్. లైక్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు, ఆఫీసర్ అవుతాడు. ఎందుకంటే అది కోర్సెస్ డిఫరెంట్ అయినా బట్ ఏమ్ ఈజ్ సేమ్, ఆఫీసర్ అవుతాడు అతను. ఎంత ఏజ్ వరకు ట్రై చేసుకోవచ్చు మనము? లాస్ట్ ఏజ్ ఇది 25 వరకు ట్రై చేయొచ్చు అండి. 25 ఏజ్ వరకు ట్రై చేయొచ్చు. బట్ ఈ షుడ్ బి అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ ఉంటే 25 వరకు ట్రై చేసుకోవచ్చు. ఓకే, మ్యారీడ్ వాళ్ళకి ఛాన్స్ ఏమైనా ఉంటుంది అంటారా? మ్యారీడ్కి లేదండి. అంటే యాక్చువల్గా మ్యారీడ్ వాళ్ళని తీసుకోరు. ఓకే, తీసుకోరు. జాబ్ వచ్చిన తర్వాత మనం ఎన్ని ఇయర్స్కి మ్యారేజ్ చేసుకోవచ్చు? అది డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఏమైనా అంటే ఓకే నాకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చి, అంటే రేపు పొద్దున్న ఎవరైనా పార్ట్నర్ వచ్చాక కానీ ఫ్యామిలీ 2 families కలుస్తున్నాయంటే అఫ్ కోర్స్ యూ షుడ్ హ్యావ్ సమ్ మనీ పిల్లర్. ఎందుకంటే మనీ జనరేట్ అవ్వకపోతే మన ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, అది ఎవరికైనా సహజం. సో అది డిపెండ్స్ అండి. అంటే అది ఫ్యామిలీ డిపెండ్స్. అది అలా మనం ఇన్నిసార్లు చేసుకోవచ్చు, అదే ఐ మీన్ ఇంత టైం తర్వాత చేసుకోవచ్చు అనేం లేదు. సో పాసిబుల్ అవుతుంది కానీ అది మన మీద డిపెండ్ అవుతుంది అంతే. నాకు అడిగితే ఎవరు ఇప్పుడు ట్రైనింగ్లో కానీ లేదంటే థర్డ్ ఆఫీసర్లో ఎవరు చేసుకోరు. ఎందుకంటే అప్పుడప్పుడే దే జస్ట్ స్టార్ట్ లర్నింగ్ అనమాట. సో వన్స్ దే గెట్ సెటిల్డ్ ఇన్ మర్చెంట్ నేవీ, లైక్ ఓకే ఇది మర్చెంట్ నేవీ లైఫ్ ఎలా ఉంటుంది అని వెన్ దే గెట్ అన్ ఐడియా అప్పుడు చేసుకుంటే ఇట్ విల్ బి మచ్యూర్డ్ అంతే. ఓకే, ఇప్పుడు మనం మర్చెంట్ నేవీకి వెళ్ళాలనుకుంటే మనకి మినిమం హైట్ ఎంత ఉండాలి? మనము నెక్స్ట్ ఈ చెస్ట్ ఎంత ఉండాలి? ఈవెంట్స్ ఉంటాయా వీటికి? ఏమైనా ఛాన్స్? హైట్ మ్యాటర్ అండి. అంటే వెయిట్ చెస్ట్ పెద్ద మ్యాటర్ కాదు కానీ హైట్ మ్యాటర్ అవుద్ది. మినిమం 165 ఉండాలండి. 165 centimeters. 165 cm ఉండాలి. ఓకే, 165 cm ఉంటే దే విల్ బి ఎలిజిబుల్. ఓకే, మనం ఇండియన్ నేవల్ అయితే 157 centimeters ఇలా ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారు 150. అంటే ఒకటండి, ఇది కూడా నేను అంటే డిఫరెన్షియేట్ చేస్తాను. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో 155 అంటారు. ఓకే వీ నీడ్ ఓన్లీ 155. ఇప్పుడు నేను చదివిన ఇన్స్టిట్యూట్లో దే వాంట్ 165. అండ్ అది ఇయర్కి చేంజ్ అవ్వదు. బట్ వెన్ వాళ్ళు ఒక కాలేజ్ ఎస్టాబ్లిష్ లేదా ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏమైతే రూల్స్ ఉన్నాయో అవే వాళ్ళు స్టిక్ అయి ఉంటారు అనమాట దానికి. సో ఇన్స్టిట్యూట్కి డిఫరెంట్గా ఉంటాయి. సో అది మినిమం 150-165కి మధ్యలో ఉంటే బెటర్ అండి నా సజెషన్. 165 ఉంటే హీల్ బి సేఫ్ అనమాట. ఇంకా సో హైట్ మ్యాండేటరీగా ఉంటుంది కాబట్టి దానికంటే కొంత మెజర్మెంట్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనమాట. బట్ ఇంకోటి ఏంటంటే ఐసైట్ బాగా మ్యాటర్ అవుద్ది. ఎందుకంటే మెయిన్గా ఈ డెక్ ఆఫీసర్స్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ఐసైట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అంటే ఐసైట్ ఉండకూడదు ట్రైనింగ్లో. ఎందుకంటే అలా కొంతమంది ఉన్న వాళ్ళు కూడా లేసిక్ సర్జరీ చేయించుకొని దే అగైన్ జాయిన్ అనమాట. అలా లేసిక్ సర్జరీ చేయించుకోవచ్చు. బట్ మ్యాక్సిమం దే డోంట్ ప్రిఫర్ దిస్ సైట్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేయరు అంతగా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ వీటికి మర్చెంట్ నేవీకి ఎగ్జామినేషన్స్ ఉంటాయా? ఉంటాయి. తర్వాత మనకి PFT, మెడికల్ టెస్ట్ ఇవి ఏమైనా ఉంటాయా? కొంతమంది స్టూడెంట్స్ ఏమన్నారంటే సార్ మాకు ఇన్స్టిట్యూట్లో మీరు చెప్పిన, అంటే నేను ఇంతమందికి ఒక వీడియో అయితే చేశాను వాళ్ళకి, GPA రేటింగ్ దాంట్లో ఒక వెబ్సైట్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు మనకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాల్ చేస్తారు, చేసి మనకి మీకు ఎగ్జామ్ ఉంది 300 రూపీస్ పే చేయాలి అని ఇలా అడుగుతున్నారు అనమాట. సో మనకి ఎగ్జామినేషన్స్ ఉంటాయా? ఉంటే అవి కూడా ట్రస్టెడ్ అయినా? ఒకవేళ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎలా ఉంటుంది ప్రాసెస్? ఇది అంతా కూడా ఉంటుంది. అంటే ఇది డిపెండ్స్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అఫ్ కోర్స్ మర్చెంట్ నేవీలో ఫ్రాడ్స్ కూడా ఉన్నాయి, చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటా.
ఎందుకంటే మనం అంటే ఇది యాక్చువల్గా తెలియని ప్రొఫెషన్ అండి. ఇది కొంతమందికి బాగా ఐడియా ఉంటుంది, కొంతమందికి అసలు ఐడియా ఉండదు అనమాట. సో ఈ హలోమాలో ఏం చేస్తామంటే ఐదర్ ఫ్రాడ్కైనా అప్రోచ్ అయిపోతాం, లేదంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్కైనా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఐ ప్రిఫర్ మర్చెంట్ నేవీకి అయితే ఎగ్జామ్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎన్ఎస్ కోర్స్ చేయడానికి నాకు ఐఎంయూ ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్. ఐఎంయూ సిఈటి అని, ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని. ఇది ఐఎంయూ సిఈటి అని ప్రతి ఇయర్ అవుతుంది, ప్రతి ఇయర్ 2 times అవుతుంది ఎగ్జామ్. అంటే బిఫోర్ పాండమిక్ ఎలా ఉండేది అంటే ఫస్ట్ ఒక బ్యాచ్కి ఏమొచ్చి జూలైలో అలా అయ్యేది, ఒక నెక్స్ట్ బ్యాచ్కి ఏమొచ్చి డిసెంబర్లో లేదంటే నవంబర్లో అయ్యేది. అప్పుడు అంటే ముందు సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నాయి, నో పాండమిక్ ఆ టైంలో. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాబ్లం వచ్చి ఐఎంయూ కూడా లేట్ అయిపోయి ఒకటే పెట్టారు ఎగ్జామ్. ఆ ఒక్క ఎగ్జామే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగా ఈ పాండమిక్ వల్ల ఆ ఎగ్జామ్ ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్ చేసి మరీన్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాసి దే కెన్ గో ఫర్ బీటెక్, అంటే మరీన్ ఇంజనీరింగ్ బీటెక్లో కానీ ఇలా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, దే కెన్ డూ ఫర్ దట్. ఎగ్జామ్ అయితే ఉంది, గవర్నమెంట్ ఎగ్జామ్ అయితే ఉంది. వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఒక్కో టైంలో పెడుతుంటారు అంటారా? ఇప్పుడు అది ఐఎంయూ అనేది కామన్ అండి అందరికీ. ఎవరైతే ఇప్పుడు డిఎన్ఎస్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే బీటెక్లో మరీన్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కామన్ అది. బట్ కమింగ్ టు ఒక మంచి ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవ్వాలి అనుకుంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇంకేం కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ అనేది ఉందండి ఎగ్జామ్. ఎంసెట్ అనేది కామన్ అందరికీ, ఇప్పుడు ఏ కాలేజీలోకి వెళ్ళినా ఎంసెట్ ర్యాంక్ మీకు కామన్. బట్ ఇప్పుడు యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, లైక్ ఇప్పుడు మా వైజాగ్లో గీతం యూనివర్సిటీ కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తాయంటే వీళ్ళు ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి వీళ్ళు సపరేట్గా ఒక ఎగ్జామ్ పెట్టుకుంటారు. అలానే ఇక్కడ కూడా ఐఎంయూ అనేది కామన్ అందరికీ, ఎవరైతే రాయాలనుకుంటారో అలాగే కామన్. బట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, టాప్ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళు ఓన్ దే హ్యావ్ దేర్ ఓన్ కంపెనీ. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఓన్ కంపెనీ పెట్టుకొని వాళ్ళు ఒక ఓన్ ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తారనమాట. బికాజ్ రేపు పొద్దున ఈ స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యాక దే కెన్ గో ఫర్ దేర్ కంపెనీ ఓన్లీ. అంటే ఈ కంపెనీ నుంచి పాస్అవుట్ అయ్యి అక్కడే సేమ్ కంపెనీలో వాళ్ళు ఈ ట్రైనింగ్ కానీ రేపు పొద్దున ఆఫీసర్ కానీ చేసుకోవచ్చు. అలా కొన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటికి కూడా మనం అప్లై చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఐఎంయూకి ముందే అప్లై చేసుకోవాలి ఇవన్నీ, ఐఎంయూ ఎగ్జామ్కి ముందే. ఇప్పుడు మనకి ఏదైతే నేవీకి ఉంటుందో మీరు అన్నట్టు ఎగ్జామినేషన్స్ ఉంటాయని చెప్పారు, దాని తర్వాత పిఎఫ్టీ ఉంటుందా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు? మెడికల్ టెస్ట్ కంపల్సరీ అండి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా. ఇప్పుడు ఐఎంయూ ఎగ్జామ్కి అనేది ఉండదు మెడికల్, బట్ కమింగ్ టు దిస్ టాప్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మంచి ఇన్స్టిట్యూట్స్ స్పాన్సర్షిప్ ఇస్తాయో వాళ్ళందరికీ వాళ్ళ ఓన్ మెడికల్ చెకప్ ఉంటుంది. అండ్ సమ్ ఇన్స్టిట్యూట్ డూ వెరీ టఫ్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఓకేలా చేస్తాయి, బట్ మ్యాక్సిమం ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ అనమాట. ఏ టెస్ట్లు వాళ్ళు ఏం చేస్తారో దట్ విల్ బి కామన్. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ అయ్యాకే మెడికల్ అవుతుంది అనమాట, ఇంటర్వ్యూకి ముందు అవ్వదు. వన్స్ దే క్లియర్ దేర్ ఇంటర్వ్యూ పాస్డ్ దెన్ దే కెన్ గో ఫర్ మెడికల్ ఎగ్జామ్. మనకి ఏంటంటే మనకి ఇండియన్ నేవీ పరంగా వచ్చేసి మెడికల్ టెస్ట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. అది అందులో అన్ఫిట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో తర్వాత ఏజ్ కంప్లీట్ అయిపోయి మనకి ఇండియన్ నేవీకి ఒక 19.5 years 20 years కంప్లీట్ అయిపోతుంది. సో మర్చెంట్ నేవీకి ట్రై చేద్దాం అనుకుంటే ఇక్కడ మెడికల్ టెస్ట్ అనేది అంత సీరియస్గా చేస్తారా, లేదంటే జస్ట్ నార్మల్గా చేస్తారా? లేదండి చేస్తారు, అలా ఉండదు. ఎందుకంటే వన్స్ వీఆర్ ఇన్ టు సీ అక్కడ మెడికల్ ఏదైనా మనం షోర్లో ఉన్నంత మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ ఉండవు. అది ట్రూ ఫ్యాక్ట్. అది ఎవరికైనా అది ఇప్పుడు రేపు పొద్దున్న మీరే మిడ్సీలో ఉంటారు, సమ్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీకే కదా రిస్క్, ఓన్ రిస్క్ అది. సో దే డూ మెడికల్ థరోలీ, చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది, అంత ఈజీ ఏం కాదు. బట్ స్టిల్ కొన్ని కంపెనీస్ లైక్ అవి కొంచెం నోటెడ్ కంపెనీస్ కాకపోయినా వాళ్ళు కొంచెం లైట్గా ఉంటాయి, కానీ మిగతావన్నీ మ్యాక్సిమం 99% దే డూ టఫ్, సేమ్ లైక్ ఇండియన్. మర్చెంట్ నేవీకి నోటిఫికేషన్స్ అంటూ ఉంటాయా? ఉంటే మనకి ఎప్పుడు వస్తాయి? అవి వచ్చినాయని మనకి ఎట్లా తెలుస్తుంది? నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎంయూ ఎగ్జామ్ అన్నది, ఈ ఐఎంయూ ఎగ్జామ్ ఇవన్నీ డీజీ షిప్పింగ్ అనే ఒక సైట్ ఉందండి, వాళ్ళు డీజీ షిప్పింగ్ వాళ్ళ కింద ఇది అయ్యి ఉంటుంది. ఇప్పుడు మన ఏదైతే ఐఎంయూ ఉందో ఐఎంయూ వాళ్ళ కింద ఉంది. సో ఐఎంయూ అనే దానికి ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ ఈ గ్రూప్కి ఒక ఒక వెబ్సైట్ ఉంది. ఐఎంయూ అని కొడితే మ్యాక్సిమం ఓపెన్ అవుతుందండి, IMU.com లేదా IMU.com edu.
.edu అని కొడితే మ్యాక్సిమం వాళ్ళ సైట్ అంతా ఓపెన్ అవుద్ది. ఎక్కడ ఏ క్యాంపస్ ఉన్నాయి, ఇప్పుడు ఏ క్యాంపస్లో ఏం కోర్సెస్ అవుతున్నాయి, ఇవన్నీ విల్ గెట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. అక్కడ అదేం లేదు. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు ఏదైతే నేను టాప్ ఇన్స్టిట్యూట్స్ చెప్పానో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఓన్ సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్. సో దే కెన్ గో త్రూ దట్. అండ్ అక్కడ ఇప్పుడు ఎవరైతే డౌట్స్ అడుగుతున్నారో చాలా సింపుల్ అండి వాళ్ళందరికీ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సైట్కి వెళ్ళామంటే ఎవ్రీ కోర్స్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ బ్రౌచర్. ఒక డిఎన్ఎస్కి ఒక బ్రౌచర్ ఉంటుంది, జిఎంఈకి ఒక బ్రౌచర్ ఉంటుంది, జీపీ రేటింగ్ ఒక బ్రౌచర్ ఉంటుంది, అండ్ ఈటీఓకి ఒక బ్రౌచర్ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్. ఒక ఎలిజిబిలిటీ కావాలంటే ఎంత, ఎగ్జామ్ ఏంటి ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్. వాళ్ళు త్వరగా చూసుకుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు చెప్పిన వెబ్సైట్లో జీపీ రేటింగ్ కదా, అది డీజీ షిప్పింగ్ కదా? అది డీజీ షిప్పింగ్ కాదండి, imu.com.edu. సో అందులో మనకి ట్రస్టెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అందులో. ఉంటాయండి. ఐఎంయూ దానిలో లిస్ట్ కూడా ఉంటుంది. ఐఎంయూ అప్లికేటెడ్ అంటే ఐఎంయూ అప్రూవ్ చేసిన ఇన్స్టిట్యూట్స్ లిస్ట్ కూడా ఉంటుంది దానిలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ బట్టి అనమాట. ఇప్పుడు డిఎన్ఎస్ కోర్స్కి సపరేట్గా, ఈటీఓ ఇదంతా ఈ జిఎంఈ ఈటీఓ అన్నది అది ప్రైవేట్గా పెట్టుకుంటున్నారు. కానీ యాక్చువల్గా డిఎన్ఎస్ అనేది ఓకే అండి, గవర్నమెంట్ అండర్ వస్తుంది. కానీ ఈ జిఎంఈ ఇదంతా వీళ్ళు సపరేట్గా పెట్టుకుంది, కానీ అది గవర్నమెంట్ కింద రాదు. బట్ అట్ లాస్ట్ దే విల్ బికమ్ ద సేమ్. లైక్ మరి ఇంజనీరింగ్ చేసినా అదే, జిఎంఈ చేసినా ఒకటే. సో అయితే ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్స్ అందులో మనం అందులో వెళ్ళేసి పర్టికులర్ టైంకి ఇలా నోటిఫికేషన్స్ ఉంటాయని చూసుకొని తర్వాత అక్కడి నుంచి మనం అప్లై చేసుకుంటే వాళ్ళ నుండి మనకి కాల్ బ్యాక్ వచ్చేస్తుంది. సో తర్వాత ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు చెప్తారు. ఎవ్రీ స్టెప్ ఈజ్ రిటర్న్ అండి, ఎవ్రీ స్టెప్ ఈజ్ మెన్షన్డ్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే ఇవి ఉంటాయో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి ఎక్కడ బెటర్ ఉంటుంది అంటారు ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి? మనకి చెన్నైలో ఉంటాయి, వైజాగ్లో ఉంటాయి. అండ్ నాకు అడిగితే బెటర్ ఏంటంటే ముంబై సైడ్ బెటర్ అండి నాకు అడిగితే. మహారాష్ట్ర వైపు బాగుంటాయి. మహారాష్ట్ర అండ్ చెన్నై ది బోత్ ద బెస్ట్ అనమాట సిటీస్. చెన్నై దగ్గర, తర్వాత ముంబై కూడా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ ఎంత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వన్స్ దే గో టు ముంబై, హిందీ ఇదంతా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఐ ప్రిఫర్ గో టు ముంబై. ఇప్పుడు నేను చేశాను పూణేలో చేశాను, నేను లోనావాలాలో చేశాను. పూణేలో ఒక హిల్ స్టేషన్ ఉంది లోనావాలా అని చెప్పి, అక్కడ నా ఇన్స్టిట్యూట్ ఉండేది. హిల్ స్టేషన్ అనమాట. ఇప్పుడు మనకి వైజాగ్లో అరకు వెళ్ళి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అక్కడ. సో అక్కడ నేను అంత దూరాలు చేశాను. అలా అంటే అక్కడ వన్స్ మీరు సిటీ నుంచి మారితే వన్స్ కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, మీకు ఒక ఇది వస్తుందండి, అంటే ఒక సెటిల్మెంట్ వస్తుంది అనమాట. ఓకే, రేపు పొద్దున మనం పేరెంట్స్తో సపోర్ట్ లేకపోయినా ఓకే కెన్ గో హెడ్ అని చెప్పి అలా కొంచెం స్ట్రాంగ్ అవుతాం అంతే, ఇంకేం కాదు. అంటే ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఇంకేం కాదు, ఎలా ముద్దయిపోతాం అనమాట. మీరు అన్నట్టు మనం బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది ఇలా ఈ వెయిట్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది. అంటే ఇప్పుడు బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఆల్రెడీ, ఇప్పుడు మనం చేయక ముందు నుంచే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారండి. ఇప్పుడు గ్రేట్ ఈస్టర్న్, నేను చేసిన కంపెనీ గ్రేట్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కంపెనీ కూడా ఉంది. అండ్ ఈవెన్ ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తున్నారు. పెద్ద కంపెనీ, ఇంచుమించు 40-50 షిప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో నేను గ్రేట్ ఈస్టర్న్ వెబ్సైట్కి వెళ్ళాను, నేను చూశాను. ఓకే, వీళ్ళ ప్రాసెస్ ఇది. సో వాళ్ళ ప్రాసెస్ లాస్ట్ డేట్ అన్నీ ఇచ్చారు. సో దాని ప్రకారం నేను అప్లై చేశాను. అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ మెన్షన్డ్ అండి. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది క్లియర్లీ. అలాగా ఇంకో ఇన్స్టిట్యూట్ ఉంది, ఆంగ్లో ఈస్టర్న్ అని చెప్పి, అది పూణే దగ్గరలో ఉంది. అది కూడా మంచి ఇన్స్టిట్యూట్. ఇంకా కొన్ని వచ్చేసి సముద్ర అని ఒకటి ఉంది. తర్వాత మన చెన్నైలో అమెట్ అని ఒకటి ఉంది. అండ్ పూణేలో తులాని అని ఒకటి ఉంది. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఆల్రెడీ వాళ్ళు మార్కెట్లో చాలా టాప్లో ఉన్నారనమాట. ఏదైనా అంటే ఫ్యాకల్టీ పరంగా కానీ, ఫెసిలిటీస్ కానీ, అకామిడేషన్ కానీ, దే ఆర్ ఎట్ గుడ్ స్టేజ్. సో అలాంటివి నేను మా ఛానల్ నుంచి కానీ ఎవరికైనా ఒకటే చెప్పాలనుకున్నాను ఏంటంటే, నెవర్ గో విత్ ఎనీ ఫ్రాడ్ ఏజెంట్స్ అనమాట. ఓకే, మీరు ఇఫ్ యు ఆర్ ట్రూలీ ప్యాషనబుల్, ఇఫ్ యు ఆర్ ట్రూలీ ప్యాషన్ ఆన్ మర్చెంట్ నేవీ, హార్డ్ వర్క్ చేయమంటాను అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో డబ్బులు కట్టి ఒక షిప్కి పంపిస్తారు ఏజెంట్, అక్కడ నీకు లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. బెటర్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళానుకో, నీకు ఒక అవగాహన ఉంటుంది కదండి, ఒక నాలెడ్జ్ వస్తుంది. ప్రిఫర్ దట్. ఎన్ని మంత్స్ వరకు కోచింగ్ తీసుకోవాలి మినిమం? ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ మనకి ఎన్ని మంత్స్ వరకు ఇస్తారు ట్రైనింగ్? 1 year ఉంటుందా, లేదంటే మంత్స్లో ఉంటుందా, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇటువంటి ఏమైనా ఉంటాయా? కోర్స్ బట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డిఎన్ఎస్ కోర్స్కి అయితే 1 year కన్ఫర్మ్ 1 year అనమాట పక్కా.
అండ్ జిఎంఈ కోర్స్ గ్రాడ్యుయేట్ మరీన్ ఇంజనీరింగ్, దానికి 8 months ఉంటుంది. అండ్ కమింగ్ టు జీపీ రేటింగ్కి 6 months కోర్స్. అండ్ కమింగ్ టు ఈటీఓ 4 months కోర్స్. ఇప్పుడు మనకి సో ఇది యాక్చువల్గా డిఎన్ఎస్కే ఎక్కువ, మిగతావన్నీ ఒక 8 months అలా 6 months అలా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకి వచ్చేసి షార్ట్ టర్మ్లో కంప్లీట్ చేసుకోవాలంటే మన కోర్సు ద్వారా అవుతుంది, కానీ లాంగ్ టర్మ్ ఉన్న కోర్సు మాత్రము మనం ఈ కోర్సుని తీసుకునే దాన్ని బట్టే డిపెండ్ అవుతుంది. అంతమించి మనం అనుకున్నట్టు షార్ట్ టర్మ్లో కంప్లీట్ చేసుకోవడం, లాంగ్ టర్మ్లో కంప్లీట్ చేసుకోవడం అటువంటిది అయితే ఏమి ఉండదు, మన మీద ఏమి డిపెండ్ అయ్యి ఉండదు. అలాగే ఉంటుందండి, వాళ్ళ కోర్సు డ్యూరేషన్ ఎంత ఉందో అదే కోర్సు అంతే. ఇంకా అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని మనం ఇచ్చేసుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కానీ మనం మినిమం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, చాలా మంది కోచింగ్ తీసుకుంటే వాళ్ళు ఉంటారు, మనం ఎంతలో ఖర్చు అవుతుంది అంటారు మనకి. సో ఒకవేళ ఖర్చు అవుతే వాళ్ళకి మనం ఏ విధంగా పే చేయాలి, ఎట్ టైం పే చేస్తామా లేదంటే జాబ్ వచ్చిన తర్వాత మన కోచింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సో మనకి ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయగలుగుతాం. మినిమం ఎంత వరకు ఖర్చు అవుతుంది అంటారు మీ అంచనా ప్రకారం? డిఎన్ఎస్ కోర్స్కి అయితే ఒక మంచి టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళినా 7 to 8 lakhs అవుతుందండి ఇవాళ రేపు. అంటే ఈ ప్రెసెంట్ ఉన్న సినారియో బట్టి. డైరెక్ట్ షిప్పింగ్ అంటే జాబ్ అంటే వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు, స్పాన్సర్షిప్. అంటే మీరు జాయిన్ అవ్వక ముందే మీ దగ్గర కంపెనీ లెటర్ ఉంటుంది, యాజ్ మీరు 18 months కోర్సు, అదే 18 months ట్రైన్ ఏదైతే ఆన్ బోర్డ్ షిప్లో చేస్తారో అది మీకు ఇస్తామని, ఇదంతా వాళ్ళు మెన్షన్ చేసి ఉంటుంది. ప్రతిది కూడా మనకి అన్ని కూడా అవైలబిలిటీస్ ఉన్న ప్రతి ఫీచర్స్ వాళ్ళ దగ్గర ఏమన్నా అవన్నీ చెప్తారు. వాళ్ళ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ మీ ఏంటంటారు బుక్స్ కానీ ఇవన్నీ దానిలోనే ఉంటాయి. అది ఇప్పుడు ఎలా అంటే కొన్ని ఇన్స్టిట్యూట్ బ్యాంక్తో టైఅప్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ ఎస్బీఐతో ఉందనుకోండి, వాళ్ళకి అడగొచ్చు మనం ఏ బ్యాంక్ వెళ్తే లోన్ వస్తుంది, లేదంటే మీకేమైనా అంటే మనం పర్సనల్గా మీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇట్ హ్యాస్ సమ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ మనం ఫాలో అయితే లోన్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఇవాళ రేపు అలా లేదు, ఎందుకంటే వి గివ్ గ్యారంటీ కదా. ఇప్పుడు ఆ కంపెనీ గ్యారంటీ ఇస్తుంది, వీడికి ఇంత స్టైఫండ్ ఇస్తాం మేము ట్రైనింగ్లోనే. స్టూడెంట్లో పర్టికులర్ డ్యూరేషన్ తర్వాత స్టార్ట్ అవుద్ది కదా కటింగ్ అన్నది. సో వాళ్ళు అది క్రైటీరియా బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అయినా ఒక హై క్లాస్ అయినా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వెళ్తే మంచి ఇన్స్టిట్యూట్ ఉండాలండి. లేకపోతే నాకడిగితే అసలు మంచివి థాట్ పెట్టుకోకండి. ఎందుకంటే ఇవాళ రేపు డేస్ ఆర్ నాట్ సేమ్ ఎవ్రీడే. ఒకరోజు మీ డబ్బులు మీరు కూడబెట్టుకున్న డబ్బులు మీరు ఏదో ఏజెంట్కి పెట్టి రేపు పొద్దున మోసపోతే అది వాళ్ళకే ప్రాబ్లం. అంతే, నేను అదే చెప్తాను. మధ్యలో కొద్ది వరకు కోచింగ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. సో అలా కూడా చాలా మంది చూశాను. ఇప్పుడు ఎంత ప్యాషన్గా మాట్లాడుతా వన్స్ దే గో ఆన్ షిప్ దే ఫీల్ సమ్ ట్రబుల్. అంటే ఓకే ఇప్పుడు ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు హైయర్ అథారిటీస్ ఉంటారు, నీకన్నా తక్కువలు ఉంటారు. సో వీళ్ళందరితో మనం కోపప్ చేసుకోగలిగితేనే మర్చెంట్ నేవీ అండి. ఎందుకంటే ఇది ఒక వర్కింగ్, ఒక 4 గోడల మధ్యన జరుగుతున్న వర్క్ ఇది. బికాజ్ అక్కడ మేమేం వర్క్ చేస్తున్నామో ల్యాండ్లో ఎవరికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. సో ఇదేంటంటే మన ఓన్ మైండ్ సెట్ ఎలా బిల్డప్ చేసుకుంటున్నాం, ఎలా కోపప్ చేసుకుంటున్నాం అన్నదే పాయింట్. ఇప్పుడు నేను 13 months చేశాను కంటిన్యూస్గా వితౌట్ ఎనీ బ్రేక్. లైక్ నాకు షోర్ లీవ్ కూడా లేదు, అండ్ బికాస్ ఆఫ్ కరోనా నేను ఇంటికి కూడా రాలేకపోయాను, లేట్ అయిపోయింది. నా కోర్స్ 8 months కోర్స్, బట్ ఐ కేమ్ ఆఫ్టర్ 13 months. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోగలగాలన్నమాట. అంటే ఓకే ఇంట్లో నాకు అవ్వట్లేదు, అయ్యో ఇలా ఫీల్ అవ్వకుండా దే హ్యావ్ టు అడ్జస్ట్ అనమాట. అండ్ కమింగ్ టు జిఎంఈ కోర్స్కి 4 to 5 lakhs అవుతుందండి, సేమ్ మీకు స్పాన్సర్షిప్తో ఇవన్నీ కలిపి. అండ్ జీపీ రేటింగ్ ఒక 3 to 4 lakhs మేబీ. అండ్ కమింగ్ టు ఈటీఓ కోర్స్ 4 lakhs అప్రాక్స్. ఇదంతా నేను అప్రాక్స్గా చెప్తున్నాను, పైన కింద ఉండొచ్చు కొంచెం. ఇప్పుడు మళ్ళీ మనము కొంతమంది ఏమంటారంటే మనం కోచింగ్ అంటే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ షిప్పింగ్ ఎక్కేటప్పుడు మళ్ళీ మనకి మనీ ఖర్చు అవుతుంది అని అంటారు. సో అప్పుడు కూడా మళ్ళీ ఏమైనా పే చేయాల్సి ఉంటుందా? అది ఎప్పుడవుతుందంటే మంచి ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అవ్వక, లేదంటే ఏదో చేసాము కోర్స్ అన్న కోర్సెస్ ఉంటాయి చూడండి, లైక్ ఇన్స్టిట్యూట్ ఏవో చిన్న ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్అప్ అయినవి, అలాంటి దాని నుంచి వెళ్ళాక వాళ్ళకి ఇప్పుడు ఒక కంపెనీ మీకు బాండ్ రాసి ఇస్తుందంటే లైక్ ఈ 1 year కోర్స్ తర్వాత నీకు జాబ్లో వేయించుకుంటున్నావు అంటే దానికి చాలా ధైర్యం కావాలండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు కూడా లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే 1,00,000 మందినో లేదంటే 10,000 మందినో తీసుకోరు, చాలా లిమిటెడ్గా ఉంటుంది. నేను చదివిన ఇన్స్టిట్యూట్లో అయితే నా కోర్సులో ఓన్లీ 80 members ఉన్నాం.
ఎంతమందో అప్లై చేస్తారు కానీ 80 మెంబర్స్నే వాళ్ళు ఉంచుతారు, ఎందుకంటే దేనో 80 మెంబర్స్కి మేము ప్లేస్మెంట్ ఇవ్వగలమని. అలాగా కొన్ని ఇన్స్టిట్యూట్స్, టాప్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ ఆ థాట్ అలానే ఉంటుంది అనమాట. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, కొన్ని ఇన్స్టిట్యూట్ మన పేర్లు కూడా తెలియకుండా కొన్ని ఉన్నాయి. అలాంటి దానిలో జాయిన్ అయ్యి మనీ కట్టేసి తర్వాత మళ్ళీ వాళ్ళు ప్లేస్మెంట్ ఇవ్వక నువ్వు కోర్స్ చేసి అలా ఖాళీగా ఉంటూ ఎక్కడో ఎవడో ఏజెంట్ మాట్లాడి వాడితో డబ్బులు కట్టించుకునే కన్నా మంచి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళాం అనుకో అదే డబ్బులు అవుతాయి. ఇప్పుడు మీరు ఏజెంట్కి ఆ కోర్స్కి ఎంత పెడతారో సేమ్ డబ్బులు అక్కడ పెట్టినా మీకు ఈజీ సేమ్ అవుతుంది. ఇప్పుడు మనకి మన బ్రదర్స్ కానీ లేదంటే ఇంకా ఎవరైనా మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు వాళ్ళ ద్వారా రిఫరెన్స్ త్రూ వెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? రిఫరెన్స్ త్రూ వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు చెప్తున్నాను కదండి, ఇప్పుడు ప్రెసెంట్ మర్చెంట్ నేవీ ఎలా ఉందంటే ఫుల్ కాంపిటీషన్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇప్పుడు రిఫరెన్స్ కూడా తీసుకున్నారంటే తెలిసి ఆల్ ద బ్యాక్గ్రౌండ్, అంటే ఈ రిఫరెన్స్ ఓకే నేను ఒక రిఫరెన్స్ ఇచ్చానంటే ఇది నిజంగా మా తమ్ముడా కాదా, లేదంటే వీడు ఎవరైనా ఇంకా ఎవరైనా రిఫరెన్స్ ఇస్తున్నాడా అని వాళ్ళు క్రాస్ చెక్ చేసి అప్పుడు అది కూడా ఇప్పుడు రిఫరెన్స్ ఇస్తున్నామంటే సేమ్ టైం వాడికి కూడా నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరికైతే మనం రిఫర్ చేస్తున్నామో వాడికి నాలెడ్జ్ ఉండాలి. జాబ్ రావాలంటే ఎంత రిఫరెన్స్ పెట్టినా రేపొద్దున ఎండి వచ్చి మాట్లాడినా యూ షుడ్ నో యువర్ వర్క్. నీ పని ఏంటి, నీ చదువు ఏంటి, ఐ మీన్ నీ కోర్స్ చేసిన నాలెడ్జ్ ఏంటి, ఇదంతా తెలిస్తే కానీ కంపెనీ తీసుకోదు. వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అది అప్పుడు వాళ్ళు కోచింగ్ అంటే వాళ్ళ కోచింగ్ లేకుండా డైరెక్ట్ మనం షిప్పింగ్ దగ్గరికి వెళ్తారా అంటారా రిఫరెన్స్ త్రూ? రిఫరెన్స్ త్రూ షిప్పింగ్ వెళ్ళరు, కోర్స్ కూడా చేయాలి. కోర్స్ కంపల్సరీ, కోర్స్ కంపల్సరీ 100%. ఎంత రిఫరెన్స్ అయినా కోర్స్ కంపల్సరీ. సో మనకి ఒక కోర్స్ వచ్చేసి మనము బేస్డ్ ఆన్ మనం తీసుకునే దాన్ని బట్టి మనకి మంత్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో పర్టికులర్ ఇదే టైం అని చెప్తారు. ఆ తర్వాత మన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని మంత్స్ వరకు మనకి ఏమైనా గ్యాప్ వస్తుందా, లేదంటే మనం వెంటనే షిప్పింగ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందా? ఆ వేకెన్సీస్ అనేది ఇప్పటికీ ఉంటాయి మనకు? గ్యాప్ వస్తుందండి, కొంచెం వస్తుంది. ఒక మినిమం అంటే ఒకవేళ కంపెనీలో షిప్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే కంజెస్టెడ్ అయిపోద్ది కాబట్టి కొంచెం గ్యాప్ రావాలి. 6 months నుంచి 8 months దాకా ఉండొచ్చు మినిమం. అప్పటి వరకు మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి కోర్సెస్ కొంచెం ఉంటాయి. ఉంటామా లేదంటే ఇంటికి వచ్చేస్తామా అప్పటి వరకు మళ్ళీ? లేదు, ఇంటికి వచ్చి ఉండాక వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారు. మన కంపెనీ ఎవరైతే కంపెనీ నిన్ను సెలెక్ట్ చేసుకుందో వాళ్ళు నిన్ను లైన్లో పెడతారు అనమాట. లైనప్ ఉంటుంది వాళ్ళకి. ఓకే ఇప్పుడు దిగాక ఓకే నెక్స్ట్ ఓకే ఇతన్ని ఎక్కించాలి అని వాళ్ళు ఒక 1 week ముందు కాల్ చేస్తారు. ప్లీజ్ కమ్ టు కంపెనీ రిపోర్ట్ చేయండి అని. మన కంపెనీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ ప్రాసెస్ ఇదంతా. ఇంట్లోనే ఉండొచ్చు, అలా ఇన్స్టిట్యూట్లోనే ఉండక్కర్లేదు. వన్స్ యువర్ కోర్స్ కంప్లీటెడ్ యూ కెన్ కమ్ బ్యాక్ హోమ్. మనకి మంచిగా అనిపించిన టాప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతే మనం ఇంకేం బాధపడాల్సిన అవసరం లేదు. కూడా వాళ్ళే వేకెన్సీ ఎప్పుడు ఉన్నా కానీ వాళ్ళే కాంటాక్ట్ అవుతారు, మనకి అంతా కూడా స్కిల్స్ నేర్పిస్తారు. కానీ ఒకటండి, ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, జాబ్ గ్యారంటీ అన్నది నేను ఎవరికి చెప్పను, ఎస్ అని ఎప్పుడు ఎవరికి చెప్పను. ఎందుకంటే జాబ్ గ్యారంటీ అన్నది ప్రతి వాళ్ళు చెప్తారండి, కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన మీద డిపెండ్ అయ్యి ఉంది. జాబ్ గ్యారంటీ అన్నది లేదు. ఇప్పుడు నువ్వు సరిగ్గా చదవకుండా ఇన్స్టిట్యూట్ నీకు జాబ్ ఇచ్చేయాలంటే ఎవరెవరు, ట్రూ ఫ్యాక్ట్ ఇది. అలాగే నువ్వు బాగా చదివో, నీకు తెలుసు నీ కంటెంట్ ఓకే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ప్రీసీ ట్రైనింగ్లోని షిప్ కోసం తెలుసుకోవడం తప్ప మన షిప్ చూడడం లోపల ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇట్ విల్ బి డిఫరెంట్. సో వచ్చిన కంపెనీస్ కూడా తెలుసు అండి వాళ్ళకి, వీళ్ళకి ఏం తెలియదు, దే ఆర్ జస్ట్ గెటింగ్ ట్రైన్డ్, ఇప్పుడే ప్రీసీ ట్రైనింగ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కొన్ని డీప్గా అడిగినా మనకి ఎంత తెలుసు అని చెప్తే అట్లీస్ట్ దే విల్ ట్రై టు టేక్ అనమాట. అంటే వాళ్ళు అనుకుంటారు ఓకే అట్లీస్ట్ హీ ఈస్ ట్రయింగ్ టు ఆన్సర్ అని చెప్పి. బట్ మనం ఒక జీరో బ్లాంక్తో వెళ్ళి అక్కడ అలా కూర్చుంటే అదే మీకు తెలిసిందే కదా ఇంకా అది. అలా కంటెంట్ మినిమం ఉంచుకోవాలన్నమాట.